ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడు అని ఈ పాదాలకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశముల పట్టుదాలినటువంటి దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీనుడైన దేవుడవు, ఈ పరిశుద్ధమైన నామమునకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నిత్యము దేవదూతల చేత స్తుతింపబడుతున్నటువంటి దేవుడు మా ప్రభా, మీ పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు అని మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద ఉన్నటువంటి అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని బలహీనులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభా, మీరిచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ స్వకీయ సంపాద్యమైన జన్మగా మమ్మల్ని తీసుకొని మా ప్రభా, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి, పోషిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మీరే మమ్మల్ని కనికరించి మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాద కార్యక్రమాల్లో బైబిల్ విషయానిగా మేము కూడి వచ్చింటుండగా మా మధ్యలో మీ సన్ని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలకు కూడా మీ సన్ని తోడుగా ఉంచండి. మా ప్రభావములందరినీ మీ ఆత్మతో ఐక్యపరచమని వేడుకుంటున్నాను. గడిపే సమయాన్ని దీవునికనిగా చేయండి. పాట ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరే మహిమ పొందండి. మా ప్రభావం మమ్మల్ందరూ మీరు ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 468.
దేవదారుల విరచును ప్రజలింపచేయునకిని నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది తుఫానులు కలిగి భయభీతులనుండా తుఫానులు కలిగి భయభీతులనుండా భయపడకు మని పలికే భయపడకు మని పలికే ప్రేమగలని స్వరము భయపడకు మని పలికే ప్రేమగలని స్వరము స్తోని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది ఆదూర మెల్లని స్వరమియది మరణాంధకార లోయలో నేనుండా మరణాంధకార లోయలో నేనుండా నీకు తోడయ్యుంటి నీకు ననిడి స్వరమును వింటి నీకు తోడయ్యుంటి ననిడి స్వరమును వింటి స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది ప్రభువా సెలవేమో నీ దాసుడనేచు ప్రభువా సెలవేమో నీ దాసుడనేచు దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట అంగీకరించెదను దీనుడనై నీ మాట అంగీకరించెదను స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది ఆదూర స్వరమియది మెల్లని స్వరమియది కొద్దిసేపు దేవుని వాక్యం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం.
33 నుంచి 36 వరకు చదువుకున్నాం. హెబ్రీ 11 33 నుంచి 36 వరకు చదువుకున్నాం. అందరూ కలిసి చదువుకున్నాం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడింది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. ప్రేమగలుడ మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, నీ పాదాలకు వందనాలు చూపిస్తున్నాం నాయన. హెబ్రీ పత్రిక చివరి మాటలు మేము ధ్యానిస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయండి. మీరే మమ్మల్ని బలపరచండి. మీ లేఖన భావాలను జ్ఞాపకం చేసుకున్నట్టు సహాయం చేయండి. ఆ ప్రభా బైబిల్ స్టడీగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ వాక్యం వినుటకు సహాయపడదు. నన్ను కూడా మీరు కనికరించి స్వరం ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులందరినీ గురించి ఒక్కొక్కరిగా మనం ధ్యానిస్తూ వచ్చాం. అందులో బట్టి ప్రభు కృపల కొరకు ప్రభుకు వందనాలు చెల్లిస్తాం. ఇక చివరిలో కొంతమంది మిగిలారు. వాళ్ళు జనరల్గా అన్నిట్లో వస్తుంటారు. వాళ్ళ గురించి కూడా ఈ దినం కొన్ని విషయాలు చూసేదానికి ప్రభు మనకు సహాయం చేయడుగా. ఈ దినం మనం చదవబోయేది మన జ్ఞాపక శక్తికి పదును పెట్టి వాక్యభాగం, లేదా బైబిల్లో ఉన్న మన నాలెడ్జ్కి మరి పదును పెట్టేదిగా ఉంది. కాబట్టి మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పటికీ, మరి మనకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, వాటిలో ఉన్న సంగతులు మనం ఆయా సందర్భాల్లో క్విజ్ పెట్టినప్పుడు ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారు, ఎవరు ఖడ్గం నుంచి తప్పించుకున్నారు, ఎవరు సింహంలో నోళ్ళు మూయించారు అనేవి మనం ధ్యానిస్తే ఎవరు వారి పేర్లు చెప్పగలరా? మీరు కొన్ని చెప్పగలరు. అయితే వాళ్ళు జయ జీవితం పొందినందుకు కారణాలేంటో కూడా మనం చూడాలి. ఈ దినం ప్రభు సహాయం కొరకు మనం ఆయన వైపు చూద్దాం. 33 చూడండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి. ఈ మాట మనం చూస్తే విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి. ఏమండి, రాజ్యం జయించడం అంటే అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు. దావీదు రాజ్యాలు జయించాడు. రాజులు చాలామంది మరి రాజ్యాలు యుద్ధాలు చేశారు, జయించారు. అయితే మొదటి రాజులతోనే లేదా రెండో రాజులతోనే మనకు ఈ యుద్ధాలు అయిపోతాయి. ముఖ్యంగా మనకుండే యుద్ధాలన్నీ కూడా యెహోషువ గ్రంథంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వాళ్ళు ఏ విధంగా జయించారు, దానికి వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ ది విక్టోరియస్ లైఫ్ అనేది మనం చూడాలి. ఏ విధంగా వాళ్ళు రాజ్యాలు జయించారు అనేది కదా మనం చూడాల్సింది. దయచేసి ఒక్క మాట చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. న్యాయాధిపతుల గ్రంథము
4వ అధ్యాయము న్యాయపత్రులు కాదు, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 4:7. ఆరు కూడా చూద్దాం. ఇక మీదట నీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను దాడుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థమవుడని వారితో చెప్పవాలని అది మీకు ఆనవాళ్ళయుండును అని. ఏమండి, ఎట్లా జయించారు వీళ్ళు యుద్ధం? ఆ దినాల్లో వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు యోర్దాను నది మరి గట్ల మీద పొర్లి పారేటట్టుగా ఉంది. అటువంటి సమయంలో మరి యెహోషువ వీళ్ళందరూ ఎట్ట దాటారు అంటే దానికి కారణం ఏంటి అంటే, దాటడానికి కారణం ఎట్లా దాటగలిగారు అంటే, యాజకులు మందసం తీసుకొని అరికాళ్ళు యోర్దాను నదిలో అరికాళ్ళు మోపేసరికి యోర్దాను నది చీలిపోయింది. ఏమండి, ఈ దాని నుంచి ఆ దానికి నడిచి వెళ్ళేదానికి దేవుడు త్రోవ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళు యెహోషువ అటువంటి వాళ్ళు యుద్ధాలు చేశారంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు వాళ్ళకు అవసరం కావాలి కదండి. కనుకనే వాళ్ళు ఏం చేశారు? రాజ్యములు జయించిరి అందాయబడి 33 ఏప్రిల్ 11:33 వాళ్ళు రాజ్యములు జయించిరి అని అన్నారు. కారణం ఏంటంటే దేవుడు తమ వెనకుండి నడిపించాడు. ఒక పాట ఉంది, సియోను గీతాల్లో లేదనుకుంటాను ఆ పాట, కానీ మనదే సియోను గీతమే. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా అనే పాట ఒకటి ఉంది. ఇశ్రాయేలు సైన్యాలకి దేవుడు ముందుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు మరి చీకట్లో నడిచారు, పగలపూట నడిచారు. పగలపూట ఎండగా ఉంటుంది. మనకులాగానే ఇశ్రాయేల్ దేశంలో వాతావరణం ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది, ఆంధ్రాలో ఉన్నట్టే ఉంటుంది. పగలు ఎండగా ఉన్నప్పుడు మేఘ స్తంభంగా దేవుడు వాళ్ళని నడిపించాడు. రాత్రులు మరి చీకటిగా ఉంటే అగ్ని స్తంభంగా ఉండి నడిపించాడు. ఈ మేఘ స్తంభం కానీ అగ్ని స్తంభం కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాదృశ్యం కావాలి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా సాగిపోయారు, ఏ విధంగా జయించారు అంటే దానికి కారణం ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఉండబట్టే వాళ్ళు యోర్దాను నది దాటారు, రాజ్యాలను జయించారు. ఏమండి, ఎరికో పట్టణాన్ని 7 సార్లు చుట్టూ తిరిగి దాన్ని జయించారు. మరి ఆ విధంగా హాయి పట్టణాన్ని జయించారు. ఆ విధంగా ఒక్కొక్కటి జయించుకుంటూ పోయారంటే దేవుడు వాళ్ళ వెనక్కున్నాడు. ఇంకొక పాయింట్ కూడా ఉంది, చూద్దామండి. 11వ వచనం, అదే అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము యాజకులు దాటింది. మరియు ఇశ్రాయేలు చూచుండగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులైరి. 14 చూడండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట
యెహోషువను గొప్ప చేసిన గనక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతను గౌరవించింది. ఏమండి, ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మోషేకు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేశారో, మోషే ద్వారా ఏ విధంగా నడిపించబడ్డారో, పోషించబడ్డారో, అదేవిధంగా యెహోషువతో మీతో కూడా మేము ఉంటాం, మోషేకి ఇచ్చిన గౌరవం నీకు ఇస్తాం, మోషేకి లోబడ్డట్టు మీకు లోబడతాం అని చెప్పేసి ప్రజలందరూ తీర్మానం చేసుకుని ఏక మనసుతో యెహోషువ దగ్గర ప్రమాణం చేశారు. ఏమండి, ఇది ఒక యుద్ధం జయించాలంటే ఇంట్లో సంఘంలో ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా సాగిపోవాలి. ఒక శత్రువు మన ఇంటి మీదకి వచ్చాడంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసికట్టుగా ఆ శత్రువుని ఎదిరించే వాళ్ళగా ఉండాలి. అట్లా కాకుండా కొన్ని ఇళ్ళలు ఎట్లుంటారంటే, తండ్రిని కొడుతున్నారు అనుకోండి, కొడుకులు దూరంగా ఉంటారు. ఏమండి, ఇది ఎందుకంటే అట్నే కావాలి మా నాయనకి అనే రకాలు కొంతమంది ఉంటారు. కొంతమంది మరి వెనక నుండి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. ప్రియమైన వల్ల మోకరి అంటారు దీన్ని. ఇది ఉండకూడదు. దేవుని ప్రజల మధ్య ఐక్యత అనేది ఉండాలి. కలిసికట్టుగా ముందుకు సాగిపోయినప్పుడే మనం రాజ్యాన్ని జయించగలిగిన వాళ్ళు ఉంటాం, శత్రువుని జయించగలిగిన వారంగా ఉంటాం. ఇంట్లో అందరూ ఐక్యత ఉండాలి, బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి. బిడ్డలు ఒకళ్ళొకడు కొట్టుకోవటం లేదా బిడ్డలు కలిసి తల్లిదండ్రులు కొట్టడం, ఇవన్నీ కూడా విశ్వాసంలో కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి మరి దేవుడిచ్చిన భారం మేరకు నేను హెచ్చరిస్తున్నాను. ఇటువంటి ఉంటే దయచేసి ఆపేయండి. ప్రభువును బట్టి కలిసిపోదాం, అందరం కలిసి శత్రువును జయిస్తాం. ఇంకో మాట చూద్దామండి. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుగా ఫిలిష్తీయులు అందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదినా, వారిని నా చేతికి అప్పగించవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని చేతికి అప్పగించదని అన్నారు. ఎవరు వచ్చారండి? దావీదుని ఇశ్రాయేలు మీదుగా రాజుగా జనులు పట్టాభిషేకం చేశారని విన్నాక ఫిలిష్తీయులు తట్టుకోలేకపోయారు ఆ వార్త. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు శత్రువులు కదా, తట్టుకోలేకపోయారు. ఎట్లయినా సరే దావీదును పడగొట్టాలనుకున్నారు. ఏమండి, ఎందుకు? దావీదు వాళ్ళ గొలియాతను చంపాడు కదా, అందుకని వీళ్ళు తట్టుకోలేకపోయారు. దావీదుని చంపాలి ఇప్పుడు మనం అని బయలుదేరించారు. అయితే ఫిలిష్తీయుల మీద మరి జయం పొందటానికి, విక్టరీ రావడానికి కారణం ఏంటండి? గమనించారా మీరు? దేవుని యొద్ద, యెహోవా యొద్ద విచారణ చేయగా. ఇందాక కొన్ని కారణాలు చూసాం, ఇది వేరే కారణం, నంబర్లు వేసుకోండి. ఇక్కడ ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేసేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం వెళితేనే ఆ యుద్ధంలో మనం జయం పొందగలం. యెహోషాపాతు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకు మీకు జ్ఞాపకం చేస్తున్నాం, తెలిసిన వాక్య భాగమే. యెహోషాపాతు మీదకి చాలా సైన్యాలు, సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులంతా లెక్కింపజాలని సైన్యం యెహోషాపాతు మీదకి వచ్చేసి అప్పుడు ఏం చేశారండి? స్తుతి ఆరాధన చేశారు.
వాళ్ళందరికీ రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మీరందరూ స్తుతించండి అన్న. కొంతమందికి అర్థం కాదు, యుద్ధం ఏంటి, స్తుతించడం ఏంటి, కత్తుల కటాలను నూరుకొని పోవాలి కానీ పదులు పెట్టుకొని పోవాలి, ఇది ఇప్పుడా స్తుతించేది, ఇప్పుడా ఆరాధించేది, ఇప్పుడా ప్రజలు అల్లా. యుద్ధం చేయించడానికి కత్తులు కటాలను ఈట్లో డాళ్ళు కాదు కావాల్సింది, దేవుని సహాయం కావాలి ప్రభు బిడ్డలకి. కాబట్టి ప్రార్థన, స్తుతి, ఆరాధన అనేటివి దేవుని బిడ్డలకు యుద్ధంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాలు. చాలా కాలం క్రితం నేను ఒక చిన్న కథ విన్నాను. చేతబడులు చేసేవాళ్ళు ఉండాలంట ఇదివరకు పాత రోజుల్లో, క్షుద్ర పూజలు. ఒక ఇంటి మీద, ఒక గిట్టరు ఇంటి మీద ఒకతనికి క్షుద్ర పూజ చేయడానికి వచ్చాడంట ఒకడు. వచ్చేసి ఆ ఇంటికి దూరంగా ఉండి పస్తి చేసుకొని అన్నీ పూజలు చేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టుకొని పూజ చేస్తుంటే ఒక అగ్నిబాణం వెళ్ళిపోయిందంట ఆ ఇల్లు తగలబట్టడానికి. ప్రియమైన వాళ్ళు చెప్పిన కథే, ఆ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చెప్పిన కథే. నేను ఇక్కడ పూజ చేస్తున్నాను, అగ్నిబాణం పంపిస్తే ఆ ఇంటి మీద పడకుండా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసిందని చెప్పాడు. కారణం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడు, ఆరాధనలో ఉన్నాడు, స్తుతి చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన ఎవరి ఇంట్లో స్తుతి ఆరాధన ఉంటాయో ఆ ఇల్లు దేవుడు భద్రపరుస్తాడు. ఆ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ స్తుతి ఆరాధనలో ప్రార్థన ఉండేటువంటి స్థలంలో మరి సాతానుకు ప్రవేశం ఉండదు. 1,00,000 సైన్యాలు వచ్చినప్పటికీ యెహోషాపాతు ఆ యుద్ధం జయించగలిగాడు. ఎట్లా జయించాడో తెలుసండి? వెళ్ళారు, కళ్ళకాల్లో నీళ్లు చూశారు వాళ్ళు. నీళ్లు చూసేసరికి అక్కడ మెరుపులాగా కనిపించిన వాళ్ళకి, ఓయమ్మ సిరియన్లు మన మీదకి వస్తున్నారండి, భయపడిపోయి పరిగెత్తారు. యుద్ధం లేదు, పాడు లేదు, వీళ్ళు జయించారు. పైగా యెహోషాపాతు వెళ్ళి వాళ్ళని దోచుకున్నాడు. ఇట్లా ఉంటాయి దేవుని యుద్ధాలు. ఎప్పుడైతే ప్రభు పైన మనం ఆధారపడతామో ప్రభు మనకు అద్భుతమైన సహాయం చేస్తాడు. యుద్ధమే కాదు, కేవలం యుద్ధమే కాదు, మనకి ఏదైనా నష్టం రావాలని తలపెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఈ శోధనలు వస్తూ ఉంటాయి. ఏమండి, శోధనలు వచ్చినప్పుడు ఇటువంటి మరి ఓటమి చవి చూసి అంచుకెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనలో ఉంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా సరి చేసేవాడు. గమనిస్తున్నారా? అందుకనే పౌలు రాశాడు, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు అంటాడు. శత్రువుల యొక్క దుర్గమును పడద్రోయదాలి కలిగినంత శక్తి మాకుంది అని చెప్పేసి పౌలు అంటుంటాడు. చాలాసార్లు ఆ రెఫరెన్స్ మీకు చూపించాను, తెలుసు మీకు. కాబట్టి ప్రియమైన ఆ విధంగా మనం శత్రువులు జయించే వాళ్ళగా ఉండాలి, రాజ్యాలు జయించే వాళ్ళగా ఉండాలి. ఇంకో మాట చూద్దామండి. సరే, అక్కడికి ఆపేద్దాం, చాలా ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తున్నాం, నీతి కార్యములు జరిగించిరి. ఏముందండి? హెబ్రీ 11:33 విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. ఏం చేశారండి? నీతి కార్యాలు జరిగించారు. ఈ నీతి కార్యాలు అనేసరికి మనకు సమూయేలు జ్ఞాపకం వస్తాడు. దయచేసి చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. నీతి కార్యం 1 సమూయేలు 12:4. 1 సమూయేలు 12:4. 1 సమూయేలు 12:4. నీతి కార్యాలంటే వాళ్ళు ఎట్లా చేశారో మనకి అర్థమవుతుంది. ఆ దినాల్లో ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలు మీద ఆధారపడ్డారు.
యుద్ధానికి వెళ్ళాలన్నా, కరువు నుంచి తప్పించుకోవాలన్నా, బలులు అర్పించాలన్నా సమూయేలు ఒక్కడే వాళ్ళకి దిక్కు. ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా దేవుని సన్నిధికి రాలేరు, ప్రవక్త ద్వారా వెళ్ళాల్సిందే. అప్పుడు 12వ అధ్యాయం 4వ వచనం చూడండి, నీతి కార్యం అనేది ఎట్లా చేశాడో తెలిసింది. 12వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి, లేదా 2వ వచనం కూడా చూద్దాం. రాజు మీ కార్యములు జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుతూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవరి ఎద్దును లంచం పుచ్చుకుంటున్నా, అలావి చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకువలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తును అని. నీతి కార్యాలు. సమూయేలు ఇశ్రాయేలు మొత్తానికి గాడ్ సర్వెంట్గా ఉన్నాడు. ఏమండి, గాడ్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా సేవ చేశాడో మనం తెలుసుకోవాలి. ఇతరులది ఏది ఆశించకుండా సమూయేలు అంటున్నాడు, ఎవరు ఎత్తునని ఎప్పుడైనా తీసుకున్నాను నేను బలి అర్పించిందని. ఏమండి, లేదా భోజనం కొరకు ఏదైనా ఎద్దును ఎవరిదైనా ఆశించానా, ఇంకేదైనా ఏదైనా ఆశించానా, ఎవరి కార్యక్రమం పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసిందిరా, ఎవరినైనా బాధ పెట్టానా నేను? లేదే. దేవుని యందు భయభక్తులు కలిగి మీ అందరిని పరిపాలిస్తూ వచ్చాను, మీ కార్యాలు జరిగిస్తూ వచ్చాను. ఏంటి ప్రజల కార్యాలు ఏంటి? వాళ్ళకి ఏం కావాలనో అవి ప్రజలకు ఏం కావాలనో సమూయేలు ప్రొవైడ్ చేస్తూ వచ్చేవాడు, బలులు అర్పించేవాడు. ప్రజల పాపం కొరకు మరి దేవుని సన్నిధిలో బలులు అర్పించి సమాధానం పరిచేవాడు. కాబట్టి ఈ విధంగా నీతి కార్యములు జరిగించిన వారు ఉన్నారు కనుకనే యుద్ధాలు జయించగలిగినారు. ఎన్నో పాయింటో మరి మీరు నోట్ చేసుకుంటున్నారు. ఏమండి, నీతి కార్యములు జరిగించినప్పుడు మనం ఏ శత్రువుకి భయపడక్కర్లా, ఏ ప్రజలకి మనం భయపడక్కర్లా. ఎప్పుడైతే అవినీతిలోకి వెళ్ళిపోతామో ప్రతి ఒక్కడు మనం పొడుస్తూ ఉంటాడు. చాలే ఆపోయా, ఆ దగ్గర పెన్ను తీసుకోలేదా, ఇచ్చావు మళ్ళీ, ఏమండి అని అనేది కూడా ఆ మాట రాకూడదు. అంత జాగ్రత్తగా దేవుని సేవ జరిగించేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన వల్ల కొంతమంది సేవకులు, పాత రోజుల సేవకులు ఇప్పుడు ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగానో మరి దేవుని సేవ చేస్తూ వచ్చారు. ఏమండి, ఎంతో జాగ్రత్తగా సేవ చేస్తూ వచ్చారు. ఎవరైనా పిలిస్తే, గృహకుడికి పిలిస్తే వెళ్ళి మీటింగ్ పెట్టేవాళ్ళు, వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునేదే లేదు. ఆ విధంగా సేవ చేశారు. ప్రస్తుతం వాళ్ళు మనకు మార్గదర్శకుల్లాగా ఉన్నారు. ప్రియమైన నీతి కార్యాలు జరిగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే ఈ సంఘాలు ఈ మాత్రం అనేది నిలబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ నీతి కార్యాలు జరిగించే వాళ్ళు లేరు. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు కానుక పెట్టి ఎత్తుకొని పోదామా అన్నట్టుగానే ఉంటారు కొంతమంది ఇప్పుడు ఈ దినాల్లో. కనుకనే సంఘాల్లో స్టాండర్డ్స్ పడిపోయింది, ఆత్మకు చోటు లేకుండా పోయింది. ప్రియమైన వల్ల ఇటువంటి మనం ధ్యానించుకుంటే ప్రభువు బిడ్డను అని చెప్పుకునేటప్పుడు మనం నీతి కార్యాలు జరిగించే వాళ్ళం ఉండాలి, నీతిని అనుసరించే వాళ్ళం ఉండాలి. ఒక్కరు కూడా మన మీద వేలెత్తి చూపకుండా పర్ఫెక్ట్ లైఫ్ మనం కలిగి ఉండాలి. అప్పుడే సంఘంలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది,
సంఘంలో మనకు మరి ఆదరణ ఉంటుంది. సంఘంలో మన ప్రజలు ప్రేమించే వాళ్ళు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు. అది మనం ప్రభు బిడ్డలుగా అది నేర్చుకోవాలి. మనం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసే బయటికి వెళ్ళండి. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళబాకండి. దినములు చెడ్డవి ఇవి. ప్రార్థనతోనే బయటికి వెళ్ళండి. ప్రభా బయటికి వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో ఉంచండి, నేను ప్రార్థనలో వెళ్ళండి. ముందుకెళ్ళిపోదామండి. వాగ్దానములు పొందిరి. ఏమండి? వాగ్దానములు పొందిరి. ఏం వాగ్దానాలు పొందారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాగ్దానాలు పొందారు కదా. దయచేసి ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం. ఏంటి? వాగ్దానముల మీద, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యములు అతనికి స్థిరపరిచేదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యం సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతని తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. చూశారండి వాగ్దానం. దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం. నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు అని అన్నాడు. ప్రియమైనదా, ఇది దావీదుకి ఇచ్చిన వాగ్దానం. చివరిలో దావీదు ఏమంటాడో చూడండి. దావీదు ఏమంటాడో చూడండి. 7వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 20. ఆ వాగ్దానం పొందిన తర్వాత దావీదు ఎట్లా రియాక్ట్ అయ్యాడో చూడండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీ దాసుడే నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఏమండి? మేలు దయచేస్తారని నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసావు ప్రభా, దాన్ని మీరే స్థిరపరచండి. ఎంత కృతజ్ఞత కలిగిన మాటలో. ఈ మధ్య ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే ఇదే వాక్యం ఉన్నటువంటి ఒక చిన్న, దీన్ని ఏమంటారు, ఒక చిన్న వాక్యం ఉండేది. ఆ వాక్యం ఉండేది ఒక చిన్న టేబుల్ స్టాండ్ ఒకటి కొనుక్కొచ్చు. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది, అందరికీ ప్రాముఖ్యమైనది. కాబట్టి నా సన్నిధి నిత్యము నీతో ఉంటుంది అని ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆ విధంగా వాగ్దానాలు పొందిన వాడు ఉన్నారు. ఒక్కొక్కరు జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళందరూ మనం జ్ఞాపకం చేసుకోలేము. ఇది దయచేసి చూడండి. చక్కని వాక్యం కదా ఈ వాక్యం, నాకు చాలా ఇష్టమైంది. కనుక ప్రియమైన వల్ల మరి ఆ విధంగా వాగ్దానాలు పొందే వారంగా ఉండాలి. మనం వాగ్దానాలు దేవుడు ఇస్తాడు, అయితే వాటిని నెరవేర్చేదానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఏదో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 తర్వాత 3 గంటలకు ఒక వాగ్దానం తీసుకుంటాం. మనం ఆ వాగ్దానం తీసుకొని ఎంతో సంతోషిస్తాం. తర్వాత ఏం చేస్తామండి? బైబిల్లో పెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతాం. నీ వాగ్దానం ఏంటి అని అడిగితే చెప్పగలరా మీరు? చెప్పలేరు. కొంతమంది గుర్తుంటాయి, కొంతమంది గుర్తుండవు. తిరిగి వాగ్దానాలు తీసుకొని ప్రార్థించే వాళ్ళంగా మనం ఉండాలి. తరువాత
4వ పాయింట్గా మనం చూస్తున్నామండి. సింహముల నోళ్ళు మూయించిరి. ఏమండి? సింహముల నోళ్ళు మూయించిరి. ఎవరో చెప్పగలరా మీరు? సింహముల నోళ్ళు మూయించింది ఎవరు? దానియేలా? అది వేరు. సింహముల నోళ్ళు మూయించిరి. సింహం పరిగెత్తుకుంటూ వస్తుంటే దాన్ని నోరు మూయించేశాడు ఒక ఆయన. దేనివల్ల? దేవుడిచ్చిన బలం వలన. న్యాయాధిపతుల గ్రంథము సంసోను, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఎన్ని చదవాలంటే టైం చాలదు, నేను చెప్పేస్తాను ఆ విషయం. కొంతమందికి రిఫరెన్స్ అంటే ఇబ్బంది పడతారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. సంసోను ఒకసారి ఫిలిష్తీయుల దేశానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఒకసారి అప్పుడు ఆ దారిలో సింహం ఎదురైంది. కొదమ సింహం అంటని బొబ్బరించుకుంటూ పైకి దూకింది. ఏం చేశాడండి సంసోను? దేవుడు తనకిచ్చిన బలం వల్ల దాన్ని చీల్చి పారేసేసాడు. చీల్చి అంటే ఎట్లా చీల్చాడంటే దాని కడుపు కూడా చీల్చి పారేసేస్తే ఆ ఎముకల కుహరం ఉంటుంది, చెస్ట్. ఆ కుహరంలో కొంతకాలానికి కొన్ని రోజుల తర్వాత తేనెటీగలు తేనెపట్టు పెట్టేది. అంతగా చీల్చిపరిచాడు దాన్ని. చెప్పచ్చా? ఆ విధంగా దాన్ని చీల్చి పారేసేసాడు సంసోను. దీనివల్లండి దేవుని దగ్గర బలము అడిగి పొందాడు. రెండవది, నాజీరుగా చేయబడ్డాడు కాబట్టి సంసోనికి ఆ బలం ఇచ్చాడు దేవుడు. ప్రియమైన ప్రభు సేవ కొరకు మనం నాజీరు చేయబడిన వాడం ఉండాలి. నాజీరు చేయబడటం అంటే మీకు చాలాసార్లు చెప్పాను. ఏమండి? చాలాసార్లు చెప్పాను. కొన్ని ముట్టుకోకూడదు, కొన్నిట్లో పార్టిసిపేట్ చేయకూడదు. ముఖ్యంగా తేనె ముట్టుకోకూడదు, కళేబరాలు ముట్టుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు, తల వెంట్రుకలు గొరుక్కోకూడదు. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకు. సంసోను నాజీరు చేయబడ్డాడు కాబట్టి, అంటే దేవుని సేవ కొరకు ఇశ్రాయేలును రక్షించేదానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పాత్ర కాబట్టి సంసోను ఆ బలము పొంది సింహం నోటు మూయించేశాడు. ఇంకోటి మీకు తెలుసు, ఇక్కడ సంసోను సింహంలో నోళ్ళు మోయించాడు. కానీ దానియేలుని సింహంలో గుహలో వేసినప్పుడు దేవుడు సింహాల నోళ్ళు మోయించాడు. అది డిఫరెన్స్. ఈ రెంటికి డిఫరెన్స్ ఏంటండి? సంసోన్ అయితే తను పర్సనల్గా వెళ్ళి అటాక్ చేసి దాన్ని నోరు మోపించేశాడు, చీల్చి పారేశాడు. ఇక్కడ దానియేలు అయితే సింహంలో గుహలో ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు వాటి నోళ్ళు మోయించి, నోళ్ళు మొయ్యలా, సింహంలో నోళ్ళు మొయ్యలా దానియేలు దగ్గర. అవి ఏం చేసినాయి? నోరు తెలుసుకునే వచ్చినాయి. నాలుగు చాపి దానియేలుని ఆ విధంగా నాకుతూ వచ్చినాయి. అంటే తోక ఊపుకుంటూ, ఏమండి, ఆ విధంగా ప్రేమతో దగ్గరికి వచ్చింది. అది రెండింటికి డిఫరెన్స్. దేవుడు సింహాలను నోళ్ళు మూయించడం వేరు, సంసోను సింహాన్ని మూయించడం వేరు. ప్రియమైన దేనికైనా కూడా ఇక్కడైతే ప్రార్థన శక్తి దానియేలు దగ్గర, సంసోనుకైతే ఏముంది? దేవుడిచ్చిన బలము, నాజీరు చేయబడ్డాడు కదా. ఆ విధంగా సింహముల నోళ్ళు వాళ్ళు మూయించగలిగినారు. ఇంకా చాలా ఉన్నాయండి. 33వ వచనం అయిపోయింది. ఈ విషయంలో ఇంకోటి కూడా చెప్పుకోవచ్చున్నాను. దావీదు ఒకసారి గొర్రెలు కాల్సినప్పుడు సింహము ఎలుగుబంటి 2 వచ్చింది. వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకొని గొర్రెపిల్లలో
మేకపిల్లను ఎత్తుకొని పోతుంటే దావీదు పరుగెత్తుకుని వెళ్ళి ఆ నోటిలో ఉన్నటువంటి ఆ మేకపిల్లని తీసుకొని వచ్చి మందలో చేర్చి మళ్ళీ అది దావీదు మీదకి వస్తుంటే ఎదురు తిరిగి దాని గడ్డం పట్టుకొని చీల్చి అవతల పారేసేసాడు. దేని ద్వారా వచ్చిందంట ఇది బలం? ఏమండి ప్రియమిత్రులారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి దేవుని కార్యాలు జరిగిస్తారని ఒక చోట ఉంది, దానియేలు గ్రంథంలో. కనుక దేవుని బిడ్డలు బలము కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా బలహీనుడిగా ఉండకూడదు. ఆపద వచ్చినప్పుడు మనం మౌనంగా ఉన్నట్టు చేతగాని కూడా అంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యంగా బలంగా ఉండాలి. నేను ఈ విషయం, ఈ మాట మీ అందరికీ చెబుతున్నాను, పిల్లలకి చెబుతున్నాను, యవనస్తులకు చెబుతున్నాను, ఆడపిల్లలకు కూడా చెబుతున్నాను. దేవుని బిడ్డలు ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ లోకంలో మనం ధైర్యం కలిగి ఉంటేనే గెట్టాలు అవుతాం. ఎందుకంటే లోకం ఆంధ్రలో అందరూ మరి ఒక తెగ అంతా రౌడీలుగానే ఉన్నారండి. ఏమండి, తిరుగుబాటు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మనం అయితే మన దేవుని బట్టి ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి, ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా శక్తిని పొంది శత్రువులు జయించే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుడు తన లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు నాయన. ఆశీర్వదించండి. మీ మహిమార్థంగా మేము జీవించడం మాకు నేర్పించండి. ప్రార్థనలో బలము కలిగి ఉండేదాన్ని నేర్పించండి. మా ప్రభా, అందరితో ఐక్యత కలిగి ఉండేదానికి నేర్పించండి. నీతి కార్యాలు జరిగించే వాళ్ళకు ఉండేందుకు సహాయం చేయండి. సింహంలో నోళ్ళు మోయించేదానికి మీ దగ్గర బలము పొందేదానికి మాకు నేర్పించండి. వాగ్దానం పొందేదానికి మాకు నేర్పించండి. ఆ తండ్రి, మీ పాదాలు పొందనాలు చూస్తున్నాను. బలము నాదని సెలవిచ్చిన దేవుడు, అది ముమ్మారు నాకు వినబడనని సెలవిచ్చిన దేవుడు. ఆ విధంగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. అబ్రహామును బలపరిచిన దేవుడవు, దానియేలును బలపరిచిన దేవుడవు, దావీదును బలపరిచిన దేవుడవు. ఆ తండ్రి, బలము నాదని చెప్పిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాను. బలముతో, ధైర్యంతో నీతి కార్యాలు జరిగిస్తూ మీ సేవా పరిచయం ముందుకు సాగిపోవటం సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క మహిమ,